గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా అవార్డులకు సంబంధించిన అమౌంట్ అనేది ఫిబ్రవరి 15వ తేదీన ఫిరంగిపురంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం అయితే చాలా మందికి తెలిసిందే. ఇకపోతే అఫీషియల్‌గా ఇప్పటి వరకు కూడా అంటే నేను ఈ వీడియో చేసే టైం వరకు కూడా కన్ఫర్మ్ అవ్వని విషయం ఏంటంటే, ఈ సేవా అవార్డులకు సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నారో అని. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రోజుల క్రితం ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు అని. వాళ్ళు ఏ ఉద్దేశంతో రాసినా సరే అంటే వాళ్ళు నెగెటివ్‌గా రాసినా సరే అసలు అలా ఎందుకు రాశారు? అంటే నిజంగానే సేవా అవార్డులకు సంబంధించిన అమౌంట్ అనేది రెట్టింపు చేసి ఇస్తున్నారా? లేదంటే టెస్టిమోనియల్ వీడియోకి వాలంటీర్లకు ప్రభుత్వం అమౌంట్ ఇస్తామనేది చెప్పింది. ఆ అమౌంట్‌తో కలిపి వారు పేపర్‌లో అలా రాశారో ఎక్కడ కూడా క్లియర్‌గా అయితే దీనికి సంబంధించి అయితే మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మిగతా న్యూస్ పేపర్‌లో కూడా ఈ సేవా అవార్డులకు సంబంధించి అవార్డులు అయితే ఇస్తున్నారని అయితే రాశారు తప్ప దానికి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తున్నారని అయితే ఎక్కడా కూడా రాయలేదు. ఇక ప్రస్తుతానికైతే ఈ సేవా అవార్డులకు సంబంధించి అమౌంట్ ఎంత ఇస్తున్నారని అఫీషియల్ అప్డేట్ అయితే లేదు కాబట్టి ఎప్పట్లాగే సేవా మిత్రకి 10,000, సేవా రత్నకి 20,000, సేవా వజ్రకి 30,000 అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందివ్వనుంది. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి సేవా అవార్డుల లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరి 14 ఈవినింగ్ లోపు మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్ అనేది తెలుసుకోవడం కోసం మీరు వివిధ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే గూగుల్‌లో ఆ టెలిగ్రామ్ గ్రూప్‌కి సంబంధించిన లిస్ట్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అంటే మీరు గూగుల్‌లో ఈ సేవా రత్న, సేవా మిత్ర, సేవా వజ్రకి సంబంధించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లయితే ఆ లిస్టులనేవి మీకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతాయి. ఇక వాలంటీర్లకు అందించే ఈ సేవా అవార్డుల్లో ఈ ఏడాది నాకొచ్చిన అవార్డు చూసినట్లయితే నాకు సేవారత్న అవార్డు అయితే రావడం జరిగింది. గత ఏడాది ఏ విధంగా సేవారత్న అవార్డు వచ్చిందో సేమ్ అదే విధంగా ఈ ఏడాది కూడా సేవారత్న అవార్డు అయితే రావడం జరిగింది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సెకండ్ ప్లేస్‌లో ఉన్న రూ. 20,000కి సంబంధించిన రివార్డ్ అయితే నాకైతే రావడం జరిగింది. ఇంకా హ్యాపీగా ఉండవలసిన విషయం ఏంటంటే మా తోటి వాలంటీర్ అంటే మా విలేజ్‌కి సంబంధించిన తోటి వాలంటీర్‌కి సేవా వజ్ర ఆ అమ్మాయి పేరు శ్రీవాణి. ఆ అమ్మాయికి ఈ ఏడాది అంటే వాలంటీర్‌గా జాయిన్ అయిన తొలి ఏడాదే సేవా వజ్ర అవార్డు అయితే రావడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ శ్రీవాణి. ఇక మీ విలేజ్‌కి సంబంధించి మీకు ఏ అవార్డు వచ్చింది? అలాగే ఆ లిస్ట్ అనేది జెన్యూన్‌గా ఉందా లేదా? దానికి సంబంధించిన వివరాలైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.